ప్రెసిడెంట్ గారికి జై. 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 వచ్చేసా నేను. వాళ్ళు ఎందుకు పిలిచానో తెలుసా? తెలియదు మేడం. 2 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుందిరా. అవునా మేడం? మర్చిపోయారా? మర్చిపోయాం మేడం. సరేలే కానీ 2 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది కదా, నేను దాన్ని బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నా. ఓకే మేడం. ఏమంటారు? సరే మేడం. అయితే మన గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారందరినీ కూడా ఏం చేయాలంటే నా పుట్టినరోజుకి ఆహ్వానిద్దాం. సరే, అలాగే వాళ్ళకి గొప్ప బహుమతులు కూడా ఇద్దాం. ఇంకా వాళ్ళకి మంచి మంచి రుచికరమైన భోజనాలు కూడా పెట్టిద్దాం. సరే మేడం. ఒకసారి ఇట్లా. ఈ ఐడియా బాగుంది మేడం. సరేనా? నేను నీకు ఏదైతే చెప్పానో అదే నువ్వు చెయ్యి. సరేనా? సరే మేడం. మనూరి సర్పంచ్ గారు పుట్టినరోజు సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. అందరికి బహుమానిస్తున్నారు. అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈరోజు అధికారిది పుట్టినరోజు అంట, మనం అందరం వెళ్దామా? వెళ్దాం. మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారంట అక్కడ. సరే వెళ్దాం. సరే పదండి వెళ్దాం. నా దగ్గర మిక్సీ లేదు. రోజు మిక్సీ చేసి చెయ్యి నొప్పుట్టింది. అలసిపోయా. ఈ మిక్సీ మంచి విలువైంది. నాకు విలువైంది. ఇదే విలువైంది. ఇదెవరికి కావాలి? అరే రే, ఇన్నాడు అక్కడ మిక్సీ చూసానే. మా మమ్మీ రోజు పనికి అలసిపోయి వచ్చి మళ్ళా రుబ్బి అలసిపోతుంది మా మమ్మీ. మా డాడీని మిక్సీ కొనిమంటే డాడీ దగ్గర డబ్బులు లేవంట. డాడీ తాగడానికి మనకి డబ్బులు ఉంటాయి. అరే రే, మిక్సీ ఎలాగా ఇప్పుడు? సర్లే, నాకు కావాల్సినవి అన్నీ తీసుకుంటా ఇక్కడ. అరే ఫోన్ దొరికిందిరా. అబ్బబ్బబ్బా, చాలా బాగుంది ఫోను. మా డాడీని ఫోన్ ఇవ్వమంటేనా కొట్టి పంపిస్తున్నాడు కానీ ఫోన్ ఇట్లా వీడియో గేమ్స్ ఆడుకుందామంటే కూతురు ఇట్లా. అరే ఇప్పుడు నీ గిఫ్ట్ తీసుకుపోయి ఫోన్ చూడవచ్చు, సినిమా పాటలు వినొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, సినిమా పాటలు చూడవచ్చు, సీరియల్ చూడవచ్చు, అన్నీ చేయొచ్చు దీంట్లో. ఇదే నాకు నచ్చింది. టీవీ మా ఇంట్లో టీవీయే లేదు. మా ఇంట్లో టీవీ చూద్దామంటే శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి పోతే మా అమ్మ తన్నిద్ది. చరణ వాళ్ళ ఇంటికి పోతే మా అమ్మ తన్నిద్ది. సమయం ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో టీవీయే లేదు. నేను ఈ టీవీ తీసుకొని మా ఇంట్లో పెట్టుకొని బొమ్మలు చూస్తాను, సినిమాలు చూస్తాను, నాటికలు చూస్తాను, పాటలు పెట్టుకొని డ్యాన్స్ కూడా వేస్తాను. నాకు ఈ టీవీయే కావాలి. ఇంకా నాకు ఏది వద్దు. ఇదే నాకు విలువైంది. ఏమి తీసుకోవాలి? వాచ్. ఇది మా ఫ్రెండ్ చరణ్ దగ్గర ఉంది. నాకు ఇవంటే ఇది ఇయ్యట్లేదు. పోజు కొడుతున్నాడు. నేను ఈ వాచ్ పెట్టుకొని స్కూల్లోకి వెళ్ళి వాడి ముందర పోజు కొడతాను. విలువైంది. నాకిదే విలువైంది. అబ్బా, మా ఇంట్లో అద్దమే లేదు. ఈ అద్దం తీసుకొని వెళ్ళాలి. ఈ అద్దం చూడు ఎంత బాగుందో. ఈ అద్దంలో మొత్తం కనిపిస్తుంది. ఎవరింట్లో లేని అద్దం మా ఇంట్లోనే ఉంది. ఈ అద్దం తీసుకొని వెళ్ళిపోతా.
బుక్ ఏం లేవుగా. బైబుల్ చదువుకుంటే ఏం వచ్చిందిలే, బుక్ చదువుకుంటే జాబ్ అయినా వచ్చింది. ఇవాళ ఎవరు బైబుల్ చదివేది? ఆ బైబుల్ నాకు వద్దులే, బుక్కే నాకు విలువైనది, బుక్కే నాకు విలువైనది. అయ్యే బాబోయ్ బైబిల్, దేవా ఈ బైబిల్ కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో, నాకు ఇదే విలువైనది. ఆగమ్మా, ఇక్కడ ఎన్నో బహుమతులు ఉండగా నువ్వు బైబిలే ఎందుకు తీసుకున్నావు? బైబిల్ చాలా విలువైనదండి. నేను పేదరాలిని, ఈ బైబిల్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా నాకు బైబిల్ దయచేయండి అని. నువ్వు పేదరాలు అంటున్నావు కదా, ఇక్కడ చాలా విలువైనటువంటి బహుమతులు పెట్టాం. వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సిన రోజువారీ విలువైన బహుమతులు తీసుకెళ్లారు. మీ ఇంట్లో అవన్నీ ఉన్నాయా? అవన్నీ మా ఇంట్లో లేవండి. అవన్నీ నిర్జీవమైనవి, బైబిల్ మాత్రమే జీవమైనది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఇది వెలుగునిస్తుంది, ఇది కృప కలిగినది, నాకు ఇదే కావాలి. సరే, నీ ఇష్టం అమ్మా. సరేనండి. అయ్యో ఇదేంటి, బైబిల్లో ఉన్నాయి, మర్చిపోయి పెట్టినట్టున్నారు. తీసుకెళ్ళి ఇచ్చేసి వద్దాం. ఏమండి అధికారి గారు, మర్చిపోయి బైబిల్లో డబ్బులు పెట్టినట్టున్నారు, తీసుకోండి. అవి మర్చిపోయి పెట్టలేదమ్మా, ఇదంతా కూడా ఒక పరీక్ష. ఎవరైతే వారి జీవితంలో ఈ విలువైనటువంటి బహుమతిని తీసుకుంటారని చెప్పి పరీక్ష పెట్టాం. వాళ్ళందరూ కూడా మరి ఈ అశాశ్వతమైనటువంటి జీవితంలో వారి శరీరానికి అవసరమైనవి తీసుకొని వెళ్ళారు, కానీ వారి ఆత్మకు అవసరమైనవి ఏవి కూడా తీసుకెళ్ళలేదు. నువ్వైతే నిజంగా మరి దేవుణ్ణి ప్రేమించి మరి ఈ బహుమతిని నువ్వు తీసుకెళ్ళావు. దాంతో పాటే నీకు ఈ చిన్న గిఫ్ట్ కూడా. చాలా థ్యాంక్స్ అండి. సరే, నీకే, నువ్వే గెలిచావు. థ్యాంక్ యూ అండి.